న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. ఓం శ్రీ నవశక్తి దుర్గామాతై నమః. తెలంగాణలోని స్వయంభుగా వెలిసిన అత్యంత మహిమాన్వితమైన అమ్మవారు దర్శన మాత్రం చేతనే సకల పాపాలను తొలగించి కొంగు బంగారమై భక్తుల కోరికలు తీర్చే చల్లని తల్లి మన ఆదిలాబాద్ లో కొలువైన శ్రీ నవశక్తి దుర్గామాత ఈ రోజు మీ అందరి కోసం ఒక అద్భుతమైన ఎంతో మహిమాన్వితమైన ఆధ్యాత్మిక వార్తను తీసుకొచ్చారు. ఆదిలాబాద్ వాసులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి దర్శించుకునే అతిపెద్ద పండగ నవశక్తి దుర్గామాత బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగబోతున్నాయి. అవునండి, సాక్షాత్తు ఆ జగన్మాత అనుగ్రహం పొందేలా మే 14, 15, 16వ తేదీలో అంటే 3 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు కన్నుల పండగగా జరగనున్నాయి. సందర్భంగా ఎంతో శక్తివంతమైన నవచండీ యాగం చండీ పారాయణం నిర్వహించనున్నారు. ఈ 3 రోజుల కార్యక్రమాల వివరాలు ఇప్పుడు చూద్దాం. మొదటి రోజు మే 14 గురువారం ఉదయం గణపతి పూజ, పుణ్యవచనం, బ్రహ్మ కలశ స్థాపనతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 5 గంటలకు ఊరంతా భక్తి సాగరంలో మునిగిపోయేలా అమ్మవారి శోభయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం లలిత సహస్రనామ పారాయణం, విశేష కుంకుమ పూజలు ఉంటాయి. రెండవ రోజు మే 15 శుక్రవారం. ఇది చాలా విశేషమైన రోజు. ఉదయం స్థాపిత దేవతల పూజ అనంతరం ఉదయం 11 గంటలకు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి మహా అభిషేకం, చండీ యాగం జరుగుతాయి. ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన ఘట్టం లక్ష దీపాలంకరణ. లక్ష దీపాల కాంతుల నడుమ అమ్మవారిని దర్శించుకుంటే జన్మ ధన్యం కావాల్సిందే. మూడవ రోజు మే 16 శనివారం ఉత్సవాల ముగింపు ఘట్టం. ఉదయం చండీ యాగం, కుంభాభిషేకం, పూర్ణాహుతితో ఈ మహాక్రతువు పరిపూర్ణమవుతుంది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన మహిమాన్వితమైన ఈ బ్రహ్మోత్సవాలను శ్రీ చండీ ఉపాసకులు, పూజ్యాపాదులు శ్రీ 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 కిషన్ మహారాజ్ ఆధ్వర్యంలో అత్యంత కన్నుల పండగగా నిర్వహిస్తున్నారు. వేదిక నవశక్తి దుర్గా మందిర్, దుర్గానగర్, ఆదిలాబాద్. మరిన్ని వివరాలకు లేదా ఉత్సవాల్లో భాగస్వాములు కావడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న 9247181449 ను సంప్రదించండి. మరింకెందుకు ఆలస్యం? ఆ దుర్గామాత కరుణ కటాక్షాలు పొందడానికి, మన జీవితంలో వచ్చే ఎన్నో కష్టాలను ఆ తల్లి పాదాల చెంత వదిలేయడానికి మీ కుటుంబ సమేతంగా తండోపతండాలుగా వచ్చి ఈ ఉత్సవాలను విజయవంతం చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఆదిలాబాద్ ఉత్సవాల వైభవాన్ని చాటి చెప్పేలా కింద కామెంట్స్ లో జై మాతాజీ అని రాయండి. సర్వేజన సుఖినో భవంతు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.